ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆలయాలకు భక్తులు భారీగా బారులు తీరారు. జిల్లాలో శివరాత్రి ఉత్సవాలపై ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. శివుడు లింగంగా ఆవిర్భవించిన శివరాత్రి పర్వదినం సందర్భంగా విజయనగరం జిల్లాలో పలు శైవక్షేత్రాల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో చూసుకుంటే ప్రముఖ ప్రధాన ఆలయమైన శివపంచాయతన దేవాలయంలో వేకువజాము నుంచే శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం ప్రతి ఒక్కరు భక్తులు బారులు తీరుతున్నారు. దీనిపై సంబంధించి ఆలయంలోని ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ కానీ ప్రసాదాల గురించి కానీ ఏర్పాట్లు చేసి భక్తులకి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ ఆలయంలో ఉన్న మన ఆలయ నిర్వాహకులు ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు ప్రత్యేకత ఏమిటి? మన ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు శివపంచాయతీ దేవాలయం శివపంచాయతీ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి. ఈ దేవాలయం శివపంచాయతన ఆలయం. శివపంచాయతన అనగా గణపతి, అంబ, వెంకటేశ్వర స్వామి, సూర్యనారాయణ సమేతంగా ఉన్నటువంటి చంద్రమౌళేశ్వరుడు. మామూలు దేవాలయంలో ఈరోజు అభిషేకం అర్చన చేస్తేనే కనీసం ఒక స్వామివారి లింగం మీద ఒక చెంబుతో ఒక నీళ్ళు వేస్తేనే విశేషం, అంటే ఎన్ని జన్మల నుంచి మనం అభిషేకం చేసినటువంటి ఫలితం ఈరోజు వస్తుందని శివపురాణం మనకు చెప్తుంది. అలాంటిది శివపంచాయతన దేవాలయంలో కానీ ఈరోజు అభిషేకం కానీ అర్చన కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితం వస్తుంది అనేది మనకు తెలిసినటువంటి శాస్త్రం. ఈరోజు శ్రీ శివపంచాయతన దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుంచి విశేష అభిషేకాలు స్వామివారికి చేయడం జరుగుతుంది. అలాగే 8:30 ఇప్పుడు సమయం నుంచి మహారుద్రం సమేతంగా మహాన్యాసపూర్వకంగా సామూహిక రుద్రాభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక రుద్రాక్షలతో విశేషంగా రుద్రాక్షలతోని మనం శివలింగాన్ని ఏర్పాటు చేసి భక్తుల స్వహస్తాలతో అభిషేకం చేసుకునే మహత్తర కార్యక్రమాన్ని కూడా ఈ శివపంచాయతీ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రుద్రాక్షకి అభిషేకిస్తేనే విశేష ఫలితం అయితే కొన్ని లక్షల రుద్రాక్షల్ని ఒక శివలింగంగా తయారు చేసి దానికి భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందనేది మనం చెప్పనవసరం లేదు. అంతటువంటి మహత్తర భాగ్యం. అలాగే రుద్రహోమం, స్వామివారికి రుద్రహోమం ఈరోజు చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది. అంతే ఫలితం ఈరోజు సాయంత్రం ఎవరైతే కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారో, ఇది మన శాస్త్రం చెప్తున్నటువంటి విశేషత. ఎవరైతే ఈరోజు కళ్యాణోత్సవాన్ని కానీ స్వామివారి కళ్యాణోత్సవం రాత్రిపూట కానీ తిలకిస్తారో అట్టి వాళ్ళందరికీ కూడా అంతిమన విశేష ఫలితం ఇచ్చి అంతిమన శివ సాన్నిధ్యం పొందుతారనేది మన శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. కావున ఇటువంటి పర్వదినంలో భక్తులందరూ విశేష సంఖ్యలో వచ్చి స్వామివారి తాలూకా అర్చన అభిషేకాది కార్యక్రమాన్ని తిలకించి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుతున్నాం. ఇప్పుడు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకి ఇప్పుడు శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం అంటే శివపంచాయతీ దేవాలయానికి భక్తులు పోటెత్తారు ప్రతి ఏటా. ఈ ఏడాది చేయబోయే ప్రత్యేక కార్యక్రమం అంటూ వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు భక్తులందరికీ కూడా మేము మా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూస్తాం. అన్నిటికన్నా మెయిన్ మా దేవాలయంలోని భక్తులకి ధన వ్యయం జరగకుండా కేవలం భక్తుల దర్శనార్థం వాళ్ళకి విశేష అభిషేకాలు చేస్తాం. అలాగే ప్రతి భక్తుడికి కూడా తమ గోత్రనామాలతో అర్చన అభిషేకం చేస్తే కానీ పంపించం. ఎంతమంది జనం ఉన్నా అంతమంది జనానికి కూడా దేవాలయంలో విశేషంగా అభిషేకం అనే ఏర్పాట్లు అయితే పక్కగా ఇచ్చేస్తాం. అలాగే మహారుద్రం చేసేటప్పుడు కూడా మహాన్యాసంతో కూడుకొని రుద్రం చేస్తాం. స్వామి విశేషంగా మనకి 11 మంది ఋత్వికులతో మహాన్యాసం చేయించి మహారుద్రాభిషేకం చేస్తాం. దానికైన ఖర్చు కూడా చాలా తక్కువ రుసుముతోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి కొంతమంది ఇప్పుడున్న కాల పరిస్థితుల అనుగుణంగా భక్తులకి ఏదైనా షుగర్ ఇలాంటివి సంబంధిత వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి శాస్త్ర ధర్మం అనుసరించి పాలు పళ్ళుని కూడా వాళ్ళకి వితరణ చేయడం కూడా జరుగుతుంది. అలాగే కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులందరికీ కంకణాలు కట్టడం, వాళ్ళకి విశేషమైన వస్త్రాలను ఇవ్వడం, వాళ్ళ చేత స్వామివారికి తలంబ్రాలు పోయించే ఏర్పాటు చేయడం,
ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మా దేవాలయంలో భక్తులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏ దేవాలయంలో కూడా భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం ఉండదు. కానీ మా దేవాలయంలో మేము స్వామివారికి విశేషంగా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశాము, రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేశాము. ఈ లింగాలతోని భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే మహత్తర భాగ్యాన్ని కలిగించాం. ఇది ఒక అద్భుతం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి అభిషేకాన్ని తన స్వహస్తాలతో చేసుకుని పునీతులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇక్కడ చూసుకుంటే మన శివపంచాన దేవాలయంలోని రుద్రాభిషేకాలు రుద్రాక్షలతో మహాశివలింగాన్ని ఏర్పాటు చేసి భక్తులు తామంతట తామే స్వయంగా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే సౌకర్యం కల్పిస్తామంటున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని శివకృపకు పాత్రలు కావాలని చెప్తున్నారు. కెమెరామెన్ మసూద్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.